అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించు ఐటీఐ నాలెడ్జ్ బుక్కి స్వాగతం. మనం ఈ వీడియోలో రైల్వే నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది, అఫీషియల్ నోటీస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతి ఇయర్ కూడా రైల్వే నోటిఫికేషన్కి సంబంధించిన వేకెన్సీలను అయితే భర్తీ చేస్తామని అయితే నోటీసులు క్లియర్గా చెప్పడం జరిగింది. అందులో మన ఐటీఐ స్టూడెంట్స్కి వాల్యుబుల్గా ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉన్నాయంటే అవి ఏఎల్పి ఒకటి ఉన్నాయి, టెక్నీషియన్స్ ఉన్నాయి, అలాగే ఎన్టీపీసీలో కొన్ని పోస్టులు, అలాగే గ్రూప్ డి ఎప్పుడు ఏ ఇయర్లో ఏ టైంకి వస్తుందని అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఆర్బీ బోర్డును రెగ్యులరైజ్ చేస్తున్నారు, అంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వచ్చేలా చేస్తున్నారు. కాబట్టి నేను దీనిపై నా అభిప్రాయం చెప్పమంటే నేనేం చెప్తానంటే, ఎవరైతే ఐటీఐ స్టూడెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నారో ఇదే మీకు ఆఖరి ఛాన్స్ అని అయితే ఫీల్ కండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి బ్యాలెన్స్ ఉన్న పోస్టులను అయితే ఇప్పుడు భర్తీ చేయడం జరుగుతుంది. ఒకవేళ కానీ వీళ్ళు రెగ్యులరైజ్ చేస్తే మట్టుగా ఎవ్రీ ఇయర్ వేకెన్సీలు వస్తాయి. ఎవ్రీ ఇయర్ చాలా తక్కువ వేకెన్సీలు వస్తాయి. 1000 పోస్టులకి మించి అయితే వేకెన్సీలు వచ్చే ఛాన్స్ లేదు. ప్రజెంట్ ఉన్న బోర్డులు ఎవ్రీ స్టేట్కి దాదాపు ఒక్కొక్క బోర్డు ఉన్నాయి కాబట్టి ఆ బోర్డ్స్ అన్నీ వాళ్ళు ఫిలప్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఒక్కొక్క బోర్డులో 200-300 మించి అయితే 200-300 కూడా ఉండే ఛాన్స్ అయితే లేదు. గ్రూప్ డి కానీ ఉంటే గ్రూప్ డి అయితే రావచ్చేమో, కానీ ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ అలాగే ఎన్టీపీసీ పోస్టులు కానీ అయితే ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి మీరైతే కంపల్సరీగా ఈసారి ఆఖరి అవకాశం అనుకొని ప్రిపేర్ కండి. ఈ 1 ఇయర్ కూడా మీరు ప్రిపరేషన్ వదిలండి. ఇదైతే నేను చెప్పగలుగుతున్నాను గట్టిగా. కాకపోతే మనకు నోటీసులో వచ్చిన విధంగా ప్రతి ఇయర్ ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డు ఎలాగైతే ఉందో అలాగే బ్యాంక్స్కి సంబంధించిన ఐబీపీఎస్ కానివ్వండి, ఎలాగైతే ప్రతి ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తావో అలాగే ఇది కూడా రిలీజ్ చేస్తామని అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడు ఏ వేకెన్సీలు రిలీజ్ అవుతాయని అయితే మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. చూద్దాం. జనవరి మార్చ్లో మనకి ఎవ్రీ ఇయర్ ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారంటే లోకో పైలట్స్కి సంబంధించి, అలాగే ఏప్రిల్ అండ్ జూన్లో వచ్చేసి టెక్నీషియన్ పోస్టులు అయితే రిలీజ్ చేద్దామని చెప్పారు. యాక్చువల్గా కానీ ఈ మొన్న వచ్చిన నోటిఫికేషన్లో టెక్నీషియన్కి సంబంధించి 90,000 పోస్టులకు మనకి ఫెబ్రవరిలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే డ్యూ టు ఎలక్షన్స్ వల్ల అయితే అలా జరుగుతూ ఉండొచ్చేమో. ఆ తర్వాత మనకి జూలై సెప్టెంబర్లో ఎవ్రీ ఇయర్లో మనకి ఎన్టీపీసీ పోస్టులను అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. లెవెల్ 4, 5, 6 వచ్చేసి ఇది గ్రాడ్యుయేట్ లెవెల్, మినిమం డిగ్రీ చేసి ఉండాలి. తర్వాత ఇంటర్ లెవెల్ వచ్చేసి లెవెల్ 2 అండ్ 3 అంటే స్టేషన్ మాస్టర్కి సంబంధించి కానివ్వండి, స్టోర్ కీపర్స్కి సంబంధించి కానివ్వండి, ఇలాంటి పోస్టులు అయితే వాళ్ళైతే అందులో భర్తీ చేయనున్నారు. అలాగే జేఈ పారామెడికల్ కేటగిరీస్ మనకి అనవసరం అని చెప్పాలి. అలాగే అక్కడ చూసినట్టయితే అక్టోబర్ నుంచి డిసెంబర్లో మనకి లెవెల్ 1 అంటే గ్రూప్ డి కేటగిరీస్కి సంబంధించి రిలీజ్ చేస్తామని చెప్పారు. యాక్చువల్గా ఏమైందంటే ఈ ఇయర్ కూడా మనకి మొన్న వచ్చిన నోటీసులు అదే చెప్పారు, మనకి డిసెంబర్లో గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని అయితే మొన్న చెప్పడం జరిగిందనమాట. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే. కాబట్టి మీరు గట్టిగా ఈ ఇయరే జాబ్ కొట్టాలని అయితే ప్రిపేర్ కండి. ఎవరైతే ఏఎల్పికి ఎలిజిబిలిటీ ఉన్నారో ఐటీఐ స్టూడెంట్స్, అలాగే టెక్నీషియన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నారో, లేదు ఈ ఇయర్ ఎండింగ్లో ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ప్రజెంట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ కానివ్వండి లేదా 1 ఇయర్ టర్స్ కానివ్వండి, డిసెంబర్లోకి మీకు సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయి, సో మీరు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ కండి. థ్యాంక్ యూ.